కరీంనగరంలో నిర్మించ తలపెట్టిన మానేర్ రివర్ ఫ్రంట్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. గత సంవత్సరం చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన ముందుకు సాగడం లేదు. భారీ నిధులతో అట్టహాసంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ ఆరంభ సూరత్వంగా మిగిలిపోయాయి. కరీంనగర్లో అతిగతి లేని మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంపై మెగా9 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కరీంనగర్ స్మార్ట్ సిటీకి తలమానికంగా నిలిచిన మానేర్ రివర్ ఫ్రంట్ వల్ల అస్తవ్యస్తంగా తయారని చెప్పుకుంటున్నారు. అయితే కాకపోతే ఏంటంటే ఇది కరీంనగర్ స్మార్ట్ సిటీ జిల్లా ప్రజలకి ఒక తలమానికంగా నిలిచేటువంటి స్మార్ట్ సిటీ పనులు నత్తనట్టు సాగుతున్నాయి. అలాగే అవినీతి అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వల్ల కరీంనగర్ స్మార్ట్ సిటీ జిల్లాకు సంబంధించి జిల్లాకు ప్రజలకు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే విధంగా రూపొందించిన స్మార్ట్ రివర్ ఫ్రంట్ పనులు అవకతవకలు జరిగాయని చెప్పుకుంటున్నాం. తన మాజీ మేయర్ బీజేపీ నాయకులు మన దగ్గర ఉన్నారు. ఇలా ఎలాంటి అవకతవకలు ఎట్లా జరుగుతున్నాయని తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ మానేర్ రివర్ ఫ్రంట్ జిల్లా స్మార్ట్ సిటీగా తలమానికంగా ఉందండి. ఈ మొదలైంది. ఇప్పుడు ఎలాంటి అవకతవకలు ఇక్కడ కూడా ప్రణాళిక దీర్ఘకాలం పాటు అనే విధంగా ఎక్కడ కూడా పనులు జరగడం లేదు. తాత్కాలికంగా అప్పుడు మనం జరుగుతాయి. 100 కోట్ల రూపాయలు ఇప్పటివరకు 220 కోట్ల చెల్లించింది. ఇంకా 250 కోట్ల టూరిజం ప్యాక్ సంబంధించిన ప్రాజెక్టు దిక్కేలేదు. ఆ పనులు అయిపోయినాయి. ఆ కేసు కోర్టులో పడ్డాయి. ఆ కాంట్రాక్ట్ కోర్టులో కేసేసి 2 లక్షల క్యూసెక్ల వరద వస్తే ఇక్కడ నిల్చుంటే పరిస్థితి లేదు. మరి ఇక్కడ పెద్ద హోటల్స్ కడతా ఉన్నారు, పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ కడతా ఉన్నారు, పెద్ద పార్క్ చేస్తారు, గార్డెన్ చేస్తారు. మరి అవన్నీ కూడా అధికారులు ఇస్తూ ఉంటారు. వర్షాకాలం వస్తే జూన్ నుంచి ఆగస్టు అక్టోబర్ దాకా ఇక్కడ ఎవరు ఉండొద్దు, వరద వస్తాయి, కొట్టుకుపోతారు అని చెప్తా ఉన్నారు. మరి ఎందుకోసం చేస్తున్నాం? ప్రణాళిక లేకుండా ఒక ఎల్ఎండి కింద ఎల్ఎండి డిశ్చార్జ్ దృష్టిలో పెట్టుకోకుండా ఫుల్ వరద వస్తే ఎంత డిశ్చార్జ్ వస్తుందో దృష్టిలో పెట్టకుండా ఎందుకు ప్రతిపాదన తయారు చేసారు, ఎందుకు పని చేసారు దాన్ని విచారణ జరపాలి. ఎందుకు ఇంత లోపభూష్టంగా పని చేస్తున్నాము, ఎందుకు కాంట్రాక్టర్లు గురించి పని చేస్తున్నారో విచారణ జరపాలి. గతంలో కేబుల్ బ్రిడ్జ్ కట్టింది, కేబుల్ బ్రిడ్జ్ ఎంత లోపభూష్టంగా మారిపోయింది. ఇప్పుడు దానికి ఒక లైట్ వస్తలేదు. రాత్రి కూడా పోవాలంటే భయపడే పరిస్థితి. అది తాగుబోతుల కట్టగా మారిపోయింది. సంఘ విద్రోహ శక్తులు అక్కడ రాత్రి కూడా సంచరిస్తూ ఉన్నాయి. రేపు పొద్దున మానేరు ఏర్పడిన అదే పరిస్థితి అయితే అది 200 కోట్లు, 500 కోట్లు, 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్టు కదా. ఎందుకోసం ఈ దుర్వినియోగం కావాలి? కాబట్టి దీన్ని సమగ్ర విచారణ జరపాలి. తప్పు చేసిన అధికారులు చర్య తీసుకోవాలి. ప్రజాధన దుర్వినియోగం అరికట్టాలనే మా డిమాండ్. ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే అవకతవకలకు పాల్పడటం చెప్పొచ్చు. ఇది అసాంఘిక శక్తులకు అడ్డగా మారిందని చెప్పుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే మానేర్ రివర్ ఫ్రంట్ 500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ఈ మానేర్ రివర్ ఫ్రంట్ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. దీని మీద ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి కూడా నగర మాజీ మేయర్ శ్రీరావు కోరుతున్నారు. కోట్లాది రూపాయలతోటి కరీంనగర్ నగరంలో మానేర్ రివర్ ఫ్రంట్ అనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు ఈ యొక్క కోట్ల రూపాయల నిధులతోటి మానేర్ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఆహ్లాదకరంగా ఉంటుంది. నగర ప్రజలకు ఉల్లాసానికి సెలవు దినం వస్తే ఇక్కడికి వచ్చి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి బీఆర్ఎస్ నేతలు దాన్ని శంకుస్థాపనకి పరిమితం చేసి దాన్ని పని చేయడంలో పూర్తిగా విఫలం చెందారు. మెరుగైనటువంటి కొంత పని జరిగినా కానీ ఆ పని ఇప్పుడు వర్షాకాలం వస్తే ఆ పని మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయలు నీట మునిగి నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంటా ఉంది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే నిన్నగాక మొన్న మాజీ మేయర్ సునీల్ రావు వీళ్ళు అవినీతి జరుగుతుంది, ఇది మొత్తం కాంట్రాక్టర్ల నుండి లబ్ధి పొందుతున్నారని చెప్పి ఒక విచిత్రమైన వాదన చేస్తూ ఉన్నాడు. తను మేయర్గా ఉన్న కాలంలో అక్కడ శాంక్షన్ అయినటువంటి మానేర్ రివర్ ఫ్రంట్ కోట్ల రూపాయలు పాలకవర్గం నుంచి ఆమోదం తీసుకొని చేసినటువంటి దాంట్లో ఈయన అవినీతి పరుడు, ఈయన అసలు అవినీతి బయటపడుతుందనే భయంతో అక్కడికి చూసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే ఈయన మేయర్గా ఉన్నప్పుడు అయినటువంటి పల్లెలో కూడా అవినీతి జరుగుతుంది, కానీ ప్రజలను తప్పుగా పడుతున్నాడు. సునీల్ రావు కూడా హెచ్చరిక చేస్తాను, ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు సరైనది కాదు. కరీంనగర్లో సుమారుగా 500 కోట్ల రూపాయలతోటి మానేర్ రివర్ ఫ్రంట్ అని చెప్పి గత బీఆర్ఎస్ హయాంలో దానికి సుమారుగా 540 కోట్ల అంచనాతోటి ప్రాజెక్టును మొదలుపెట్టారు. ఇప్పటికీ 250 కోట్లు కొంత పనులు కూడా పూర్తి చేశారు. ఇప్పటి వరకు అది అసంపూర్తిగానే మిగిలింది. మరి స్మార్ట్ సిటీగా ఎంపికైనటువంటి కరీంనగర్లో ఆహ్లాదకరాన్ని అందిస్తామనే ఉద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మానేర్ రివర్ ఫ్రంట్ దగ్గర ఒక బృందావనం అని చెప్పి, బోటింగ్ అని చెప్పి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అని చెప్పి, తర్వాత వెలుగులు విరజిమ్ముతాయని చెప్పి ఆహ్లాదాన్ని అందిస్తాము, ఇది మినీ హైదరాబాదును సింగపూర్ను తలపించే విధంగా ఉంటుందని చెప్పి
ప్రగల్భాలు పలికారు. కొంత పనులు జరిగాయి. ఆ పనులలో కూడా అవకతవకలు జరిగి ఆ పనులను అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పుడు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సరే, ఇది ఒక ఎత్తు అయితే అందులో కనుక కరప్షన్ జరిగితే ఆ కరప్షన్ను ఎవరి దగ్గర జరిగింది, అధికారుల దగ్గర జరిగిందా, కాంట్రాక్టర్ల దగ్గర జరిగిందా, లేదంటే ప్రభుత్వంలో ఉందా అని చెప్పి ఈ ప్రభుత్వం దానిపైన విచారణ జరిపించాలి. విచారణ జరిపించి దాని బాధ్యులను శిక్షించి వేగవంతంగా ఈ పనులైతే ఏదైతే మొదలుపెట్టిన పనుల బృందావనానికి సంబంధించింది కానీ, మానేర్ రివర్ ఫ్రంట్ని కానీ, బోటింగ్ని కానీ తొందరగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము